ఏంటో ఈరోజు తెగ బోరు కొట్టేస్తుంది. ఒకసారి మా అమ్మగాడికి కాల్ చేద్దాం. హలో మామా. యారా నా లైఫ్లో కామా చెప్పరా మామా. కామానా? కామా ఏంట్రా? కామా అంటే ఎండ్లెస్ రా. నువ్వు నేను ఏదో పనులు చేయడంలో ఎప్పటికీ ఎండ్లెస్సే కదా. చెప్పు. ఏంటో నువ్వు నీ వరకట్నం మాటలు. బోరు కొడుతుందిరా. ఏం చేద్దాం రా మామా? బోరు కొడుతుందా? ఏం చేద్దాం? క్రేజీగా ఏదో ఒకటి చేద్దాం రా. క్రేజీగా ఏం చేద్దాం? సరేరా, మంచి ఐడియా ఒకటి వచ్చింది, చెప్తాను రా. ఇక మనం బిజీ అయిపోతాం. అవునా? ఏంట్రా అది? నువ్వు రారా చెప్తాను. ఇప్పుడు చెప్పరా మామా, వచ్చేసాను, చెప్పు. ఒరేయ్, నెక్స్ట్ ఏం వస్తుందో తెలుసా? ఏమొస్తుందిరా? కొంపదీసిన తర్వాత ఎవరైనా వస్తున్నారా ఏంటి? నీ తర్వాత కాదరా తాటకే మొహం కూడా. చెప్పేది సరిగ్గా విను. ముందు నువ్వు సరిగా చెప్పు. రేయ్, రాబోతుంది. ఎవరైనా రాబోతుంది? వినాయక చవితిరా. అవును కదా. ఇక మొదలు పెడదామా మన చందా దందా? ఈసారి మామూలుగా ఉండకూడదురా మామ. అసలు నీ మర్చిపోయాను రా, వినాయక చవితి దగ్గరకు వచ్చేస్తుందని. లేటొద్దు. పెన్ను, పేపరు, డబ్బా తీసుకొనిరా. ఈసారి మనం బొమ్మ గురించి చేసే రచ్చ వైభవం గురించి మన ఊరే కాదు, కైలాసంలో ఉన్న శివపార్వతులు కూడా చెప్పుకోవాలి. ఆ పిల్లాడి బర్త్డే ఈ పిల్లలు పులి కేకలు పెట్టి చేశారని పొంగిపోయి కైలాసం అంతా చెప్పుకోవాలి. సమయం లేదు మిత్రమా. చందానా దందానా? అడిగినప్పుడు ఇస్తే చందానే, లేవు గివు అంటే దందానే. అయితే రా, ఈ రాజుగాడు నీకోసం డబ్బా పట్టుకుని సెంటర్లో జబ్బా చాచుకొని నిలబడతాడు. పెన్ను, పేపర్ తీసుకుని రారా మామా. మొదలు పెడదామా? నీదే లేటు. అయితే ఫస్ట్ సుబ్బారావు మావయ్యని అడుగుదాం. సరే, అడుగు. మామయ్య. ఏ అయ్యా? చందా. ఏంటి? చందా మావయ్య. ఎందుకు? వినాయక చవితి మావయ్య. లేవు. అదేంటి మావయ్య అలా అంటావు? నువ్వు చందానగానే ఇదిగో ఇందా అని ఇచ్చేయడానికి నా దగ్గర కట్టలేమైనా ఉన్నాయనుకున్నావా? అదేంటి మావయ్య అలా అంటావు? గుళ్ళో అడిగితే దేవుడు కోరికలు తీరుస్తాడో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం చందా ఇస్తావని తెలుసు. ఎందుకంటే మన ఊళ్ళో నీ క్యారెక్టర్ అలాంటిది మావయ్య. నువ్వు దానంలో మదర్ తెరిసాకే మదర్ లాంటోడివి. ఆపదలో ఉంటే నువ్వే మన ఊరికి పవన్ కళ్యాణ్. జనం మెచ్చే నాయకుడవుతావు, జగం మెచ్చే ఉత్తముడవుతావు. అయ్య బాబోయ్, ఏంటిడు మాటలతో మడతట్టేస్తున్నాడు? అంతేనంటావా? అంతే మావయ్య. నువ్వు ఏ చందా? ఇదిగోరో 100. నేను చందా 1000 ఇవ్వమన్నాను మావయ్య. చందా వేయమని లేదు. మావయ్యకి సరిగ్గా వినబడ్డట్టు లేదు. వినబడిందిరా, అయినా 100 ఇస్తా. ఏంటి? నేను వచ్చింది మా సుబ్బారావు మావ దగ్గరకేనా? రేయ్, మరి లేకపోతే నువ్వు ఇందా 100 అని చందా ఇస్తే మేము గోవిందే. నీకు 1000 ఇస్తే నేను గోవిందా. కరోనా కదరా, అర్థం చేసుకో. సర్లే, ఈ సంవత్సరం ది గ్రేట్ దాదా వెంకటేశ్వరరావు బాబాయే. అవునా? ఆడెంత ఇచ్చాడు? 1000. అబ్బో, అయితే మనం తగ్గకూడదు. వాడికన్నా మనం ముందుండాలి. ఇదిగో 901 రూపాయి. ఇందాక 100 ఇచ్చా కదా, మొత్తం 1001 రూపాయి. ఎలా ఇచ్చా? సర్లే, ఒక్క ఓటు తేడాతో గెలిచిన సీఎంఏ కదా. జనం మెచ్చే నాయకుడవుతావు. ఈసారి నువ్వే ది గ్రేట్. అది అలా ఉంటుంది మరి. ఒరే, వెంకటేశ్వర బాబాయ్ ఇవ్వలేదు కదరా?
అలా చెప్తా గానీ ఇడి ఇవ్వడు. పదా ఇడి ఇచ్చాడని ఆడి దగ్గర 1500 వసూలు చేద్దాం. నువ్వు సూపర్ రా మామ. ఎంతైనా చందా వసూలు చేయాలంటే నీ తర్వాతే ఎవరైనా. పదా వెళ్ళి ఊరి మీద పడిపోదాం. ఏంట్రా 2 రూపాయలే వేసావు? మేము ఈ చందా రాసే పెన్ను పేపర్లకి 3 రూపాయలు అవుతుంది. తీ 300 బయటికి తీ. సరే అన్నయ్య. ఒరే చిన్నపిల్లల దగ్గర కూడా నీ దందా అద్దరిపోయిందిరా. నువ్వు చందా దాదావి ఇక నుండి. నువ్వు చందా ఇస్తే ప్రసాదం మీ ఇంటికి పంపిస్తా. లేదంటే నువ్వు ఈది చివర చింతామణితో చేసింది మీ ఆవిడ వాట్సాప్కి పంపిస్తా. అంత పని చేయకరా రాజుగా. ఇదిగో 500. థ్యాంక్ యూ. ఇరగదీసేస్తున్నావురా మామ. ఈరోజు కలెక్షన్ ఎంతరా? ఏడు వేలురా. మన లక్కీ నెంబర్ 8 కదా. అర్జెంటుగా ఎలాగైనా రౌండ్ ఫిగర్ చేసేయాలి. ఎవడ్రా సూట్కి సూట్ కాని విధంగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు? ఏమోరా మామ. ఖచ్చితంగా మన ఊరు మన ఏరియావాడు కాదు కాబట్టి ప్రాబ్లం లేదు. పదా మన చందా దాదా దందా చూపిద్దాం. హలో ఏం కావాలి నీకు? చందా వారి నా పేరు నందా. అబ్బా అయితే మాట్లాడకుండా వందించి వెళ్ళిపో. ఎందుకు ఇవ్వాలి? అరే చందా దాదాకే చెప్తున్నావు నువ్వు. పేగులు తీసి పొట్ట మాంసం వండేస్తా. ఏయ్ ఐ విల్ ద కంప్లైంట్ ద పోలీస్. నా కారుపై ఇరిటేషన్లు ఉంటాయి. ఏంటి నీ గోలా? ఓహో యూ విల్ గివ్ కంప్లైంట్ టు ద పోలీస్. సూపర్. రేయ్ నేను నిన్ను కొట్టేసి పారిపోతే నువ్వు నన్ను పట్టుకోవడానికే 10 జన్మలు పట్టుద్ది. మూసుకొని చందా ఇచ్చి దుబాయ్. రే అన్నకే ఎదురు చెప్తావరా? ఎవడరా మీ అన్న? ఉండెం మనిషి తల కోతిది. ఈడా మీ అన్న? మనిషి ఒక కోతి నుండి వచ్చాడని చెప్పడానికి వీడు ఒక నిదర్శనంలో ఉన్నాడు. ఈడు కోతి వేసాడు. ఎలాంటి అమ్మా ఎంత మాట్లాడేశాడు. అయ్య బాబోయ్ ఏంటి ముఖం ఇలా అయిపోయింది? రే నీ ముఖం అంతా కుంకుమైందిరా. మీరు మీ పిల్ల చేష్టాలు. ఏంట్రా వదిలేస్తున్నావా? అవునరా కానీ వాడి మీదికి 2 గుడ్లు కొట్టుకోవాలి. వెళ్ళి 2 గుడ్లు పట్టుకురా. రే సూటు ఇదిగో ముఖానికి సూట్ అయ్యే మేకప్. ఒరే ఎవరి దగ్గరైనా చందా వసూలు చేయొచ్చు కానీ మీ నాన్న దగ్గర నుండి మాత్రం పింద కూడా రాజరేంరా. అవును మా నాన్న వినాయకుడే వచ్చి చందా అడిగినా ఇవ్వడు. ఏంట్రా మా ఇంట్లో నుంచి గుమ్మగుమ్మలాడే స్మెల్స్ వస్తున్నాయి. పదా వెళ్ళి చూద్దాం. ఏమే అన్ని కూరలు అయిపోయాయా? అయిపోయాయండి. స్వీట్లు అయిపోయాయండి. బూర్లు అబ్బా అయిపోయాయండి. ఏంటి ఏంటి నాన్నగారు హడావిడి? ఏంటేంట్రా మీ నాన్నకు ప్రమోషన్ వస్తుంది. ఈరోజు మా బాస్ మన ఇంటికి భోజనానికి వస్తున్నాడు. ఒరేయ్ వచ్చేసినట్టున్నారు. వెళ్ళి రిసీవ్ చేసుకొని కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వు. నాన్నగారు అబ్బా వెళ్ళరా. అబ్బా నీ
అబ్బా రే నీ గుడ్డు పగిలింది రోయ్.